ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబాగారికి ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజు తన బిడ్డల కోసం బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో తనతో పాటు ఒక అతిథిని కూడా మీ ఇంటికి పంపిస్తున్నానని, అది ఎవరైనా కావచ్చని, అది బంధువులైనా సరే, మిత్రులైనా సరే, లేదంటే కుటుంబ సభ్యులైనా సరే, మీకు ఎన్నో రోజుల నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎవరో ఒకరు తప్పకుండా మీ ఇంటికి వస్తారు. అలాంటి ముఖ్య అతిథి ద్వారా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు. అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, రేపు శుభకరమైన గురువారం. ఈ గురువారం రోజు ఒక ముఖ్యమైన అతిథిని మీ ఇంటికి పంపిస్తున్నానమ్మా. అది ఎవరు వెంటనే తెలుసుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. సాధారణంగా కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఇలా ఎవరైనా సరే ఏదో ఒక రోజు తప్పకుండా మన ఇంటికి వస్తూనే ఉంటారు. కానీ రేపు వచ్చేటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అతన్ని మీరు రోజు చూస్తూ ఉన్నా సరే, రేపు ఆ వ్యక్తిని చూడటంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే రేపు ఆ వ్యక్తి తనకు తానుగా మీ ఇంటికి రావడం లేదు, బాబాగారు పంపుతూ ఉన్నారు. అది మీకు తెలిసిన వ్యక్తి అయినా కావచ్చు, లేదంటే ఎప్పుడూ చూడని వ్యక్తి అయినా అవ్వచ్చు. అతను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటూ ఉన్నారంటండి. బాబాగారు ఏదో ఒక విషయాన్ని అతనికి చెప్పి మీ దగ్గరకు పంపుతూ ఉన్నారట. అయితే బాబాగారు ఏ వ్యక్తిని మన దగ్గరకు పంపుతూ ఉన్నారో, మనకు ఎలాంటి సందేశాన్ని వారి ద్వారా చెప్పాలనుకుంటూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. సాధారణంగా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఎంతోమందిని కలుస్తూ ఉంటామంటే, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. కానీ బాబాగారు రేపు ఒక వ్యక్తిని పంపిస్తూ ఉన్నారని, ఒకవేళ నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళను మాట్లాడకపోతే మనం ఒక పెద్ద ప్రమాదానికి గురవుతామని కూడా బాబాగారు హెచ్చరిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనా సరే, మనకు ఈ బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సందేశాన్ని అయితే పూర్తిగా వినాలండి. బాబాగారు తానే స్వయంగా రావచ్చు, లేదంటే తన దూతలాగా ఎవరినైనా పంపించవచ్చు. ఏ విధంగా అయినా సరే ఆ సందేశం అనేది మిమ్మల్ని చేరుతుందంట. ఆ ముఖ్యమైనటువంటి వార్త అనేది మనకు అందుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఇది సాక్షాత్తు ఆ తండ్రి తన బిడ్డల కోసం పంపిస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త. ఆ శుభవార్త ఎవరి ద్వారా వింటూ ఉన్నామో ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, రేపు నాకు ఎంతో ఇష్టమైన గురువారం. ఆ రోజు ఒక అతిథి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారమ్మా. అతనిని నేనే పంపుతూ ఉన్నాను బిడ్డ. ఆ అతిథి నువ్వు కోరింది నీకు అందిస్తారు. అది చెప్పడానికే, ఆ విషయాన్ని నీతో పంచుకోవడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఇది వినగానే నువ్వెంతో ఆనందిస్తావు. అశ్రద్ధ చేయకుండా నీ బాబా మాటలను పూర్తిగా విను. చూడు బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నావు కదా బిడ్డ. అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా జీవితాన్ని మొత్తం నీకు అర్పించాను కదా, అయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఎందుకు అసలు మీరు నా విషయంలో జోక్యం చేసుకోవడం లేదు? నేను నా ప్రతి సమస్యను మీకు చెబుతున్నాను కదా తండ్రి. మరి నా పూర్తి బాధ్యత మీదే కదా. మిమ్మల్ని ఒక గురువులా చూసుకుంటూ ఉన్నాను. నా తల్లి తండ్రి స్థానాన్ని మీకు అర్పించాను. మరి ఎందుకు బాబా ఈ బిడ్డను పట్టించుకోవడం లేదు? రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతూ ఉంది అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా తల్లి. అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. ఎక్కడో రాసి ఉంటే చదవడం కాదు, ఎవరో చెప్తే వినడం కాదు తల్లి. రేపు స్వయంగా నేనే చెబుతున్నాను. నేను పంపిన మనిషే నీకు ఒక శుభవార్త చెబుతున్నాడు. జాగ్రత్తగా విను. ఇది విన్నాక నీకు ధైర్యం, బలం రెండూ వస్తాయి బిడ్డ. అప్పుడు ఆ విషయాన్ని నువ్వు విన్న రోజు తప్పకుండా నువ్వు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెబుతావు.
అవును తల్లి, రేపు ఎంతో శుభకరమైనటువంటి రోజు. నీ తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజు. ఆ శుభవార్తను నీకు చేర్చి నిన్ను నా కోవెలకు రప్పించుకుంటాను. ఇది నీ తండ్రి నీకిస్తున్నటువంటి గొప్ప బహుమతి. చూడమ్మా, ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మనసును తెలుసుకోకుండా నీకు దూరం అయ్యారో వారు నీ వద్దకు రాబోతున్నారు బిడ్డ. నువ్వు వారిపై చూపే ప్రేమ, నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా చేశాను నేను. వారికి ఇంకెక్కడా కూడా ఆ ప్రేమ దొరకలేదు. వారికి ఎక్కడూ కూడా అంత స్వచ్ఛమైనటువంటి స్నేహం దొరకలేదు. అందుకే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. నీ నిజమైన ప్రేమ సంకల్పం, వారిపై నువ్వు చూపించే అభిమానమే వారిని నీ దగ్గరకు రప్పిస్తుంది. నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి, బాబా నన్ను ఈ బాధ నుంచి బయటపడే తండ్రి అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా తల్లి. అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నీ కన్నీటిని నేను తుడుస్తూనే ఉన్నానమ్మా. ఆ విషయాన్ని నువ్వు గ్రహించడం లేదంతే. నీ కష్టాల నుంచి బయటపడటానికి, నీ సమస్యలను నువ్వు దూరం చేసుకోవడానికి నేను ఎన్నో మార్గాలు నీకు చూపిస్తూనే ఉన్నాను. నువ్వు చూడకపోవడంతో రేపటి రోజున నేనే స్వయంగా నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నానమ్మా. వారు ఈ శుభవార్తను వారి నోటితో నీకు చెప్పబోతున్నారు బిడ్డ. నీ బాధని నువ్వు నీ స్నేహితులతో, నీ ఇంట్లో వారితో కూడా చెప్పుకోలేకపోయావు కదా. ఆ బాధని నీ మనసులోనే ఉంచుకొని నీలో నువ్వే కుమిలిపోయావు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు బిడ్డ. అయితే ఇక అతి త్వరలోనే నీకు దూరమైన వారందరినీ నీ దగ్గరకు చేరుస్తానమ్మా. అందుకు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు ప్రతిరోజు శివపార్వతులను పూజించి అర్ధనారీశ్వరులను ఆరాధించాలి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. ఈ విధంగా నువ్వు 5 సోమవారాలు చెయ్యి బిడ్డ. తప్పక నీ కోరిక నెరవేరుతుంది. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. అయితే బాబా, మరి మీరెందుకు ఈ గురువారం రోజు ఒక ముఖ్య అతిథి వస్తారని చెప్పారు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. అదే కదా ప్రస్తుతం నీ మనసులో మెదులుతూ ఉన్నది. అందుకు సమాధానం చెబుతాను విను. నేను చెప్పింది అక్షరాల నిజమే తల్లి. నేను చెప్పిన వ్యక్తి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు. అయితే ఆ వ్యక్తి ప్రయాణం చేయడానికి కొంత సమయం పడుతుంది కదా. ఎందుకంటే ఆ అతిథి నీ దగ్గరకు రావాలనుకున్నది ఇప్పుడే. దానికి కొంచెం సమయం పడుతుందమ్మా. అప్పటి వరకు నేను చెప్పినట్టు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిని తప్పకుండా ఆచరించు. ఎవరైతే ఇక నీ జీవితంలోకి రానే రారని అనుకుంటూ ఉన్నావో వారే నీ గొప్ప మనసుని అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తారు. అప్పటి వరకు నమ్మకంతో ఉండు బిడ్డ. నీ కష్ట సమయంలో సాయి అని నన్ను ఒక్కసారి పిలువమ్మ చాలు. వెంటనే నేను నీ ముందుంటాను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నీ చెయ్యని వదలను తల్లి. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నువ్వు ఎదురు చూసే బంధం నీకు దగ్గరవుతుంది. ధైర్యంగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఇక దేని గురించి ఆలోచించకు, దిగులు చెందకు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ఆనందంగా ఉండాలి, సంతోషంగా నువ్వు జీవించాలి. అర్థమైందా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అయితే మనం ఈ సందేశం ప్రారంభంలోనే అనుకున్నాం కదండి, మన ఇంటికి ఎవరైనా రావచ్చు, అతిథులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అని. అయితే తన బిడ్డల దగ్గరకు వచ్చేది ఎవరో తెలుసా? తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక బంధం రాబోతుందంట. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే వాళ్ళు మిత్రులు కావచ్చు, స్నేహితులు, బంధువులు, అతిథులు, ఇలాంటి వారు మీరు ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మీ దగ్గరకు రాబోతున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు.
మరొక విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే కొంతమంది బిడ్డల మనసులో ఏముంటుందో తెలుసా? బాబాగారిని ఒక్కసారి దర్శించుకోవాలి అని. అలాంటి బిడ్డల మనసులో ఉన్నటువంటి ఆ కోరిక అయితే నెరవేరాలనుకుంటే తప్పకుండా బాబాగారు వాళ్ళ దగ్గరకు రావాలి. మరి ఈ లోకాన్నే పాలించే బాబాగారు సామాన్యులమైనటువంటి మన దగ్గరకు వస్తారా? అసలు సాధ్యపడుతుందా అంటే తప్పకుండా సాధ్యపడుతుందండి. ఎందుకంటే బాబాగారు తన బిడ్డల కంటే ఆయనకి ఏదీ కూడా ఎక్కువ కాదు. మీరొక్కసారి పిలవాలి, మనసు పెట్టి బాబా అని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే చాలు, దానికే వచ్చేస్తారు ఆయన. ఆయన కోసం మనం తపస్సులు చేయబడలేదు, లేదంటే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. బాబాగారు చెప్పినట్టు నీకు చేతనైనంత సహాయం పక్కవారికి చేస్తూ ఎప్పుడూ మంచిని తలుస్తూ ఉంటే చాలు. బాబా నాకు నిన్ను ఒక్కసారి చూడాలనుందయ్యా, నా తండ్రిని ఒక్కసారి దర్శనం చేసుకోవాలనుంది, నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించవా అని తమ తీయనైనటువంటి మాటలతో ప్రశాంతమైన మనసుతో తన బిడ్డలు అడిగితే చాలండి, దానికి బానిస అయిపోతారు ఆయన. తప్పకుండా ఆ తండ్రి దర్శన భాగ్యం మనకు కలుగుతుందండి. అది ఏ విధంగా అయినా కలుగుతుంది. కాకపోతే మనం గమనించాం, మనం అడిగి వదిలేస్తాం. బాబాగారిని మనం ఎక్కడా వెతకం, అడిగి వదిలేస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమో చెప్పలేం, బాబాగారిని మనం అడిగినప్పుడే బాబాగారు మన పక్కనే ఉండవచ్చు, లేదంటే మన ఎదురుగానే మనల్ని చూస్తూ ఉండవచ్చు. తల్లి నన్ను చూడు, నీ మనోనేత్రంతో నన్ను చూడమ్మా, నేను నీకు కనిపిస్తానని బాబాగారు చెప్తూ ఉండవచ్చు. అది మనం గుర్తించలేం. అది ఎవరైతే గుర్తిస్తారో వారికి తప్పకుండా బాబాగారి సాక్షాత్కారం అవుతుందండి. బాబాగారి సందేశంలో చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, ఎవరైతే తన బంధాలను దూరం చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎంతో బాధపడుతూ ఉన్నారో, వారికి ఒక గొప్ప సందేశాన్ని బాబాగారు ఈ సందేశంలో చెప్పారండి. గొప్ప వాక్కునైతే చెప్పారు. బాబాగారు ఏమంటారంటే, ఒక 5 సోమవారాలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవమంటూ ఉన్నారండి బాబాగారు. ఎందుకంటే అర్ధనారీశ్వరుడు ఎంత గొప్పవారంటే, ఆ పరమశివుడు ఎంత గొప్పవారంటే తన శరీరంలో సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చేశారండి. తన భాగస్వామిని, తనని నమ్మినటువంటి వచ్చినటువంటి తనతో నడిచినటువంటి భాగస్వామికి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పడంలో ఆ శివుణ్ణి మించినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకే బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారమ్మా, నీ బంధం దూరమై నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు, ఒక్కసారి ఈ 5 సోమవారాలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించు, భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించు. తప్పకుండా ఆ ఆది దంపతులు మీ బంధాన్ని నీకు దగ్గర చేస్తారమ్మా. ఆ ఆది దంపతుల కరుణా కటాక్షాల కారణంగా, ఈ బాబా ఆశీస్సుల కారణంగా నువ్వు నీ బంధం ఎప్పుడూ సంతోషంగా జీవించగలరు. నీ బాబా చెప్పింది చేస్తావు కదా తల్లి, నీకు అంతా శుభం జరుగుతుంది. ఈ తండ్రి ఆశీస్సులతో పాటు ఆ ఆది దంపతుల కరుణా కటాక్షాలు కూడా నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ శుభవార్తను చెప్పుకొచ్చారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు తన ఆశీర్వాదంతో పాటు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం కూడా లభించే విధంగా ఈ సందేశాన్ని చెప్పారండి. ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డకి బాబాగారి ఆశీస్సులతో పాటు ఆ ఆది దంపతులైనటువంటి శివపార్వతుల ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఇంత గొప్ప సందేశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించారండి. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.